పసుపు మన సంప్రదాయాల్లో, శుభకార్యాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ పంట చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. అందుకే అనంతగిరి లాంటి ప్రాంతాల్లో పసుపు సాగు ఓ పరంపరలా కొనసాగుతుంది. భారతదేశం ప్రతి ఏడాది 10 లక్షల టన్నులకు పైగా పసుపు ఉత్పత్తి చేస్తోంది. అందులో తెలంగాణ పసుపుకు ప్రత్యేకమైన వాసన, ఆకర్షణీయమైన రంగు, ఎక్కువ కర్ప్యూమిస్ వలన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుంది. ఇప్పుడు మనం వికారాబాద్ దగ్గర అనంతగిరి ప్రాంతానికి వచ్చాం. ఇక్కడి పసుపు రైతులు తమ భూమిలో పోషక లోపాన్ని ఎలా తీర్చుకుంటున్నారు, ముఖ్యంగా పొటాష్ మరియు ఇతర పోషకాలను పునరుద్ధరించి మా సేంద్రియ ఉత్పత్తైన కేరిచ్ ద్వారా నేల ఉత్పాదకతను ఎలా మెరుగుపరుస్తున్నారో తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు చంద్రకాంత్ రెడ్డి. మాది వికారాబాద్ జిల్లా ధారూర్ గ్రామము. మేము మా నాన్నగారితో పాటు ఒక 5 ఎకరాల పసుపు తోటని 10 సంవత్సరాల నుంచి మేము వేస్తా ఉన్నాము. పసుపు పంటలో గడుస్తున్న కాలం కొద్దీ తెగుళ్ళు ప్లస్ ఎదుగుదల అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఈ క్రమంలో మేము కోరమండల్ వారి గోదావరి కేరిచ్ గురించి వినడం జరిగింది. సో ఇది చెర్కి పిప్పి నుంచి తీయబడ్డ సేంద్రియ పొటాష్. ఇందులో 14.5% పొటాషు ఉంటుంది. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ తో పాటు కాపర్, జింకు ఉంటాయి. గోదావరి కేరిచ్ వాడడం వల్ల మా పంటలో ఆకు పచ్చదనంగా ఉండడము మరియు ఆకు సైజు పెరగడము, ఈ యొక్క మొక్క సైజు ఎదుగుదల మంచిగా అనిపించింది. తెగుళ్ళు తక్కువగా వస్తున్నాయంటని చెప్పి గమనించడం జరిగింది. మేము ఈ కేరిచ్ వాడుతున్న సమయంలో మాకు గమనించిన అంశాలు, దుంప సైజు అనేది గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా దుంప పెట్టడం గమనించాము. కలరు మరియు సైజు కూడా. సో దీనికి మనం ఇట్లా రావడం వల్ల మనకు మార్కెట్లో ఈ యొక్క పసుపు యొక్క డిమాండ్ అంటే ధర ఎక్కువగా మాకు పలికే అవకాశం ఉంది. కావున ఈ కేరిచ్ ఉపయోగం చాలా మంచిగా ఉంది. మార్కెట్లో మాకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మాకు దిగుబడి 35 క్వింటల నుంచి 40 క్వింటల వరకు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. గోదావరి కేరిచ్ సేంద్రియ ఎరువు కావున మన పంట ఎదుగుదలతో పాటు మన భూమి సారవంతాన్ని పెంచే అవకాశము ఉంటుంది. కాబట్టి మన రైతు సోదరులందరూ గమనించాల్సిన విషయము, ఇది ఎకరానికి 8 బ్యాగుల నుంచి 10 బ్యాగుల చొప్పున వాడడం వల్ల మన దిగుబడి పెంచే అవకాశం ఉంది. కావున ఈ గోదావరి కేరిచ్ను రైతులందరూ వాడాలని కోరుకుంటున్నాను.